వినోద్ అయితే ఇంటికైతే వస్తాడనమాట. వినోద్ అసలు మీ వదిన భాగ్య అయితే కాలు జారి కింద పడిపోయి పెద్ద దెబ్బ తగిలింది. "వెళ్ళొకసారి మీ వదిన్ని పలకరిచ్చేసిరా" అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటదనమాట. అయినా గానీ అసలు ఆవిడని నేనెందుకు పలకరించాలి? ఆవిడ అస్సలు మంచిదే కాదు. అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అలాగే పిల్లల్ని కూడా అన్నయ్యకి దూరం చేస్తా అంట. నేను పలకరించను అనేసి వినోద్ అంటూ ఉంటే, ఇంక అమరొచ్చేసి "వినోద్ ఏంటలా మాట్లాడుతున్నావు" అనేసి వినోద్ పైనైతే చెయ్యెత్తుతాడనమాట. అయినా కానీ అసలు భాగ్య ఎప్పుడు మీ వదిన అరుంధతి స్థానాన్ని కోరుకోలేదు. అసలు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా నువ్వు అలా ఎలా మాట్లాడతావు? అసలు భాగ్య నా భార్య, నీకైతే వదిన. నువ్వు మీ వదినకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి ఇంకా అమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట. సరే అన్నయ్య అని చెప్పేసి వినోద్ అయితే కోపంగా తన రూమ్‌కి వెళ్ళిపోతాడనమాట. ఇంకా చిక్కిందే ఛాన్స్ అని చెప్పేసి మనోహరి వచ్చేసి, "ఏంటి వినోద్ బాధగా ఉందా మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు" అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. మరి బాధ కాక ఏంటి మనోహరి అసల? నేను ఎప్పుడు ఏ తప్పు చేసినా మా అన్నయ్య నన్ను ఇంతలా కోప్పడలేదు. ఫస్ట్ టైం ఆవిడ విషయంలో నా మీద చెయ్యి కూడా ఎత్తాడు అన్నయ్య అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటాడనమాట. అసలు ఆ భాగి అంతలా మార్చేసింది మీ అన్నయ్యని. మీ అన్నయ్యని కూడా తన వైపు తిప్పుకుంది. అసలు నేనైతే నీకు హెల్ప్ చేస్తాను. మనిద్దరం కలిసి ఆ భాగినైతే ఇంట్లో నుంచి పంపించేద్దాం వినోద్ అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. అసలు అయినా కానీ అసలు చిత్ర లాంటి మంచమ్మాయిని చూసి సంతోషపడినందుకు, అసలు ఈ ఇంటికొచ్చాక ఈవిడ్ని చూసినందుకు చాలా కోపంగా ఉంది నాకనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ చిత్ర ఏం చేసింది అనేసి మనోహరి అంటూ ఉంటే ఇంక జరిగిందంతా చెప్తాడనమాట. చిత్ర కస్తూర్బా ఆశ్రమంలో 50,000 డొనేట్ చేసిందని, తను 5,00,000 రూపీస్ డొనేట్ చేశాడని ఇంకా వినోద్ జరిగింది మొత్తం మనోహరికి చెప్తాడనమాట. అవునా వినోద్, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి మనోహరి పక్కకెళ్ళిద్దనమాట. ఇంకా కస్తూర్బా ఆశ్రమానికి ఫోన్ చేసి, ఇలాగ మీకు వినోద్ 5,00,000 రూపీస్ చెక్ డొనేట్ చేశాడంట కదా అనేసి మనోహరి అడిగిద్దనమాట. అవునండి, కానీ చిత్ర అనే అమ్మాయి అయితే ఇంకా ఆ చెక్‌లో అయితే డీటెయిల్స్ సరిగ్గా లేవు, మార్చుకొని తెస్తానని ఆ చెక్ తీసుకెళ్ళిపోయింది అనేసి ఇంకా కస్తూర్బా ఆశ్రమం వార్డెన్ మనోహరికి చెప్పిద్దనమాట. ఇంకా మనోహరి అయితే వెంటనే చిత్రకు ఫోన్ చేసి, "ఏం చిత్ర, చెక్కు తీసేసుకున్నావంట, వినోద్ ఇచ్చిన చెక్కు 5,00,000 రూపీస్‌ది. ఆ చెక్ అయితే డ్రా చేసుకొని 5,00,000 రూపీస్ తీసుకున్నావా బ్యాంక్ నుంచి" అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే, "నీకెలా తెలుసు మనోహరి" అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. "ఇప్పుడే వినోద్ నీ గురించి అంతా చెప్పాడు. అయినా కానీ అసలు మనం కూడా అనాథలమే కదా, అనాథాశ్రమంలో పెరిగాం కదా, అక్కడ డొనేట్ చేసిన డబ్బుల్ని కూడా తీసుకోవాలా? తిరిగి ఆ చెక్కుని ఆశ్రమంలో ఇచ్చేసేయ్" అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. "అసలు నేను ఇవ్వను" అనేసి చిత్ర అంటూ ఉంటే, "నువ్వు కానీ ఆ చెక్కు తిరిగి ఆశ్రమంకి ఇవ్వలేదనుకో, నేనైతే వినోద్‌కి నీ గురించి అంతా చెప్పేస్తాను" అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. "అవునా మనోహరి, నేను కూడా అమర్‌కైతే నీ గురించి అంతా చెప్పనులే" అనేసి చిత్ర అంటూ ఉంటదనమాట. ఇంకా ఇంక మనోహరి ఏం చేయలేక, "అసలు ఎంత ముదిరిపోయావే నువ్వు" అనేసి ఇంకా ఈ చిత్ర చెప్పినా చెప్తదని చెప్పేసి కామ్‌గా ఇంక ఫోన్ పెట్టేస్తనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.